హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్ నుంచి లేదా మీ కంప్యూటర్ నుంచి మీరు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్లో parivahan.gov.in అని సెర్చ్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డ్రైవర్స్ ఆర్ లెర్నర్స్ లైసెన్స్ మోర్ అని ఉంది కదా, సో దానిపై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ స్టేట్ అయితే మీరు సెలెక్ట్ అయితే ఆప్షన్ అయితే చూస్ అయితే చేసుకొని ఆ తర్వాత క్లోజ్ అయితే చేయండి. లేదా ఫ్రెండ్స్, మీరు బ్యాక్కి వెళ్ళి ఇక్కడ అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంది కదా, సో ఆప్షన్పై మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు హోల్డింగ్ లెర్నర్స్ లైసెన్స్ సో ఆప్షన్ అయితే మీరు చూస్ అయితే చేసుకొని ఇక్కడ మీ లెర్నర్స్ లైసెన్స్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసి క్యాప్చా కోడ్ మీరు ఎంటర్ చేసి ఓకేపై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ అయితే చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ ఓటీపీ మీరు ఎంటర్ అయితే చేసి ఆథెంటికేట్ విత్ సారథి సో ఆప్షన్పై మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేయాలి. సో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, అలాగే రిలేషన్, సో ఫుల్ నేమ్ యాజ్ పర్ రికార్డ్స్, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేయాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీ స్టేట్ ఆర్టీఓ ఆఫీస్, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకొని ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిట్పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, సబ్మిట్పై మీరు క్లిక్ అయితే చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ రెఫరెన్స్ స్లిప్, సో ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్, మీ నేమ్, అప్లికేషన్ డేట్, డేట్ ఆఫ్ బర్త్, బ్లడ్ గ్రూప్, ఫాదర్ నేమ్, అలాగే అప్లికెంట్ జెండర్, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి చెక్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు చెక్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్పై మీరు క్లిక్ చేయగానే సో ఈ విధంగా మళ్ళీ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాప్చా కోడ్ మీరు ఎంటర్ అయితే చేసి సబ్మిట్పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర మీరు ప్రొసీడ్పై మీరు క్లిక్ అయితే చేయగానే మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి, అంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్ ప్రూఫ్ లేదా లెర్నర్ లైసెన్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసి ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు అంటే ప్రూఫ్ ఏదైతే మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రూఫ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ నెంబర్, ఇష్యూడ్ బై, అలాగే ఇష్యూ డేట్, కాంటాక్ట్ నెంబర్, స్టేటస్, అలాగే ఇక్కడ చూస్ ఫైల్, సో ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకొని ఆ డాక్యుమెంట్ అయితే ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ అయితే చేయాలి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు ఇంకొక పేజ్ అయితే మీకు ఒక ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ మీరు ఎంటర్ అయితే చేసి సబ్మిట్పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మళ్ళీ ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాన్సాక్షన్, క్లాస్ ఆఫ్ వెహికల్, ఫీ అమౌంట్, సో ఇక్కడ నుంచి మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ అలాగే ఎటువంటి వెహికల్ ఉంది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ అయితే రావటం జరుగుతుంది. సో 1000 రూపీస్ అయితే రావటం జరుగుతుంది. సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ అయితే చేసుకొని ఎటువంటి పేమెంట్ అనేది చేస్తున్నారు బ్యాంక్, సో ఆ బ్యాంక్ అనేది చూస్ అయితే చేసుకొని ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేసి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ పే నౌపై మీరు క్లిక్ అయితే చేయండి. సో మీరు చూస్ చేసిన బ్యాంక్ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడి నుంచి మీరు కార్డ్ ద్వారా లేదా యూపీఐ ద్వారా ఇక్కడ నుంచి మీరు పే అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, పే చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఈ రిసిప్ట్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు బ్యాక్కి వెళ్తే మళ్ళీ మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ అయితే చేసి సబ్మిట్పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ డిఎల్ స్లాట్ బుకింగ్, సో ఫ్రెండ్స్ ఇదైతే మీరు చూస్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఎటువంటి వెహికల్ ఉందో ఇక్కడ నుంచి మీరు ఎంటర్ అయితే చేసి సో ఎప్పుడు డేట్, టైం ఇక్కడ నుంచి మీరు ఎంటర్ అయితే చేసి ఆ తర్వాత ఫ్రెండ్స్ బుక్ స్లాట్పై మీరు బుక్ అనేది చేసిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్కి సో ఆర్టీఓ ఆఫీస్కి అపాయింట్మెంట్ లాగా సో మీరు ఆ డేట్ ఆ టైంకి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత లైసెన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.
ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.